జిత్తుల మారి నక్క బావ. మర్నాడు మంగలి నక్క భరతం పట్టించాలనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు. అందుచేత మంగలి అరణ్యానికి పోయి అక్కడక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. పాపం నక్కబావకి ఈ సంగతి తెలియదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టను ఆరగించి నక్కబావ పొదల మాటున సుఖంగా నిద్రపోయింది. తిరిగి చీకటి పడే వేళకు లేచింది. మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి వచ్చి మంగలి వేసిన ఉచ్చులో ఒకదానిలో పడిపోయింది. తలవని తలంపుగా మళ్ళీ నక్కబావకు ఆపద సంభవించింది. ఈ ఆపద గడిచి బయటపడటం ఎట్లాగో నక్కబావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవటానికి నక్క జిత్తులేవి పనికిరాలేదు. తెల్లవారగానే మంగలి ఉచ్చులు ఒక్కటొక్కటే చూసుకుంటూ వచ్చాడు. ఆఖరుకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. మంగల్ని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఉచ్చు పన్నింది మంగలే అయితే తనని ప్రాణంతోటి వదలడు. ఎట్లాగా భగవంతుడా అనుకుంది నక్కబావ. మంగలిమామ నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది? వాళ్ళు వీళ్ళు నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ. నువ్వు పచ్చి దొంగవు. నా ఆవును నీ పొట్టన పెట్టుకున్నావు. నిన్ను తాట ఒలిపించి నీ చర్మం ఎండేయకపోతే నేను మంగలిని కాను అన్నాడు మంగలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఎన్నటికీ నీ జోలికి రాను. నన్ను వదిలేయి అన్నది నక్కబావ. నీ డొక్క ఒలిచాక అప్పుడు వదిలేస్తాను అన్నాడు మంగలి. నక్కబావను ఉచ్చు విడిపించి ఒక గట్టి గోతంలో వేసుకుని దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన వేసుకుని మంగలి ఇంటికి తిరిగి వచ్చాడు. గోతం ఒక పక్కగా పడేసి మంగలి పెళ్ళాన్ని పిలిచి, ఒసేయ్, ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. దగ్గరికి వెళ్ళేవు సుమా, అందులో ఉన్న దెయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి కత్తి తీసుకురావడానికి మేదర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గోతంలో ఏమి ఉన్నది మంగలి పెళ్ళానికి తెలియలేదు. కానీ మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు పోలేదు. నక్కబావ మంగలి పెళ్ళాన్ని మోసం చేయడానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. మంగలి వదిన గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ. మంగలి పెళ్ళాం ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది. నేను ఒక గంధర్వుణ్ణి. శాపం చేత నేను ఈ లోకంలోకి వచ్చాను. మంగలి అన్నయ్య నన్ను గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్ళే వరకు నన్నెవరూ చూడరాదు. చూసిన వాళ్ళు అప్సరసలైపోతారు. అందుకని కొంచెం గోతం మూతి గట్టిగా బిగించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ. మంగలి పెళ్ళానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది. అందుచేత గబగబా గోతం మూతి విప్పేసింది. బతుకు జీవుడా అని నక్క గోతంలోంచి దుంకి బయటపడి పిక్కబలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. కత్తి పట్టుకుని మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, గోతం ఖాళీ. నక్కదారిన నక్క పోయింది. దిగులు మొహంతో పెళ్ళాం కనిపించింది. మంగలి పెళ్ళాన్ని పట్టుకుని చావదన్నాడు. నక్కబావను హతమార్చందే నిద్రపోనని మళ్ళీ శపథం చేశాడు. నక్కబావ కూడా మంగలి అంతు కనుక్కుంటానని శపథం చేసింది. ఈసారి ఏమి జరుగుతుందో తర్వాత చూద్దాం.